హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ లీలా. సో ఈరోజు మీ అందరి ముందుకి మరొక కొత్త వ్లాగ్తో వచ్చాను. అండ్ గాయ్స్, ఏ ముహూర్తాన్ని నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను యూనో మొత్తం నా కంటెంట్ అంతా డివోషనల్ కంటెంట్ అయిపోయింది. సో ఇది కూడా మళ్ళీ ఒక డివోషనల్ ట్రిప్ విత్ ఫ్యామిలీ అనమాట. సో మా ఫ్యామిలీ వాళ్ళతో విజయవాడలో మా దగ్గర ఉన్న టెంపుల్స్కి మేము వెళ్ళాము వీకెండ్ రోజు, లాస్ట్ సాటర్డే. సో ఎక్కడెక్కడికి వెళ్ళామంటే ఫస్ట్ పానకాల స్వామి టెంపుల్కి, తర్వాత తెనాలి సైడ్ ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి, అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు వెంకటాపాలెంకి కూడా వెళ్ళాము. ఎందుకంటే చాలామంది చెప్పారు నైట్ వ్యూ చాలా బాగుంటుందని చెప్పి. సో నైట్ వ్యూ విజిట్ చేయడానికి వెళ్ళాము. సో ఫస్ట్ అయితే నేను ముందుగా చెప్పినట్టు పానకాల స్వామి గుడికి వెళ్తున్నామని చెప్పాను కదా. సో ఇదే అనమాట పానకాల స్వామి టెంపుల్. పానకాల స్వామి టెంపుల్లో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉండేది ఏంటో తెలుసా? వ్యూ గైస్, చాలా బాగుంటుంది పైనుంచి వ్యూ. ఆ గుడికి వెళ్ళే దగ్గర కూడా కింద ఇంకొక పానకాల స్వామి టెంపుల్ ఉంటుంది. ఏదైతే నేను పెద్ద ఆర్చ్ చూపించాను కదా అదనమాట. సో మీకు ఇక్కడ నుంచి నేను ఆ వ్యూని కూడా తీశాను, ఎందుకంటే ఆ ఆర్చ్ అదే గైస్, నేను ఇందాక చెప్పాను కదా, అది కూడా పానకాల స్వామి టెంపులే. ఇంకా ఇక్కడి నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది. లైన్ అయితే చాలా హెవీగా ఉండే ఆ రోజు, జనాభా కూడా ఎక్కువగా వచ్చారు. సో ఇంకా లైన్ ఆబ్వియస్గా ఉంది కాబట్టి ఫోన్స్ ఆర్ అలౌడ్, కానీ లోపల దేవుడి దగ్గర అయితే తీసుకోకూడదు. ఇంక వన్స్ పానకాల స్వామి దర్శనం అయిపోయినాక బయటకు వస్తే మీకు స్టెప్స్ ఉంటాయి పైకి ఎక్కడానికి. అక్కడ కూడా మనకి అమ్మవారు ఉంటారు. సో అక్కడికి కూడా వెళ్ళాము. ఆ పైనుంచి అయితే ఇంకా వ్యూ బాగుంటుంది. సో ఇదే అనమాట. ఈ గృహ లోపలికి కూడా వెళ్ళాం కాబట్టి గబ్బిలాలు ఉన్నాయి గైస్, అందుకే నేను పోలేదు లోపలికి. సో ఆ తర్వాత ఇది కార్తీక మాసం కదా, సో ఇంకా 365 వెలిగిస్తాంగా, 364 సారీ, ఇంకా అది కూడా వెలిగించి నెక్స్ట్ నేను ఏదైతే తెనాలి సైడ్ ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది. సో అక్కడ దగ్గర ఊర్లు వాళ్ళందరూ ఈ టెంపుల్ని చిన్న తిరుపతిలా కన్సిడర్ చేస్తారంట. మ్యాక్సిమం 75% ఆఫ్ ద పీపుల్ ఎవరైతే పెద్ద తిరుపతిలో మొక్కులు చెల్లించకపోతే ఈ టెంపుల్లో చెల్లిస్తారంట. అండ్ ఇక్కడ అన్నదానం ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ ఏంటంటే 1:30కి టెంపుల్ క్లోజ్ అయిపోద్ది. ఆ రోజు సాటర్డే. మీరు కిందంతా చూస్తే పూజ చేసి ఉంది కదా, సో చాలామంది జనాలు వచ్చారు. సో 1:30కి అయితే క్లోజ్ అయిపోద్ది. ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే 1:30 లోపే వెళ్ళండి. అండ్ ఇదంతా బయట అనమాట టెంపుల్ వ్యూ ఇదంతా. సో అరౌండ్ 5:30 కల్లా మేము వెంకటాపాలెం రీచ్ అయిపోయాము. నా ఫ్రెండ్స్ చెప్పారనమాట ఈవినింగ్ పూట ఇంకా వ్యూ బాగుంటుందని. సో మేమైతే ఈవినింగ్ పూట కూడా వచ్చాము. సో వాళ్ళందరూ చెప్పడంతో నేను హై ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాను. కొన్ని లైటింగ్స్ ఉంటే బాగుంది అనిపించింది. వ్యూ అంతగా అయితే ఏం లేదు, యాజ్ యూజువల్గా మనకి మార్నింగ్ ఎలా ఉందో అలానే ఉంది. బట్ ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ హౌ ఇట్ లుక్స్ ఎట్ నైట్. సో దట్స్ వై ఐ కేమ్ ఎట్ నైట్. అదే ఇంగ్లీష్ ఎందుకు మూసుకు తెలుగులో మాట్లాడచ్చు కదా అంటారా? యా, అది కూడా నిజమే. సో ఇక్కడ ఏదైతే సిల్వర్ కలర్లో హైలైట్ అయిందో అది వచ్చేసి వాహనపు వెంకటేశ్వర స్వామి. ఎవరైతే మనకి లోపల వెంకటేశ్వర స్వామి గర్భగుడిలో దర్శనం బాగా జరగకపోతే ఈయన్ని దండం పెట్టుకున్నా అంతే ఫలితం వస్తుంది. ఇక్కడ కొన్ని వాహనాలు ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ ఇది గజేంద్ర వాహనం, తర్వాత సూర్యప్రభ వాహనం, పెద్ద శేష వాహనం అంటే ఆదిశేషుడు, తర్వాత గరుడ వాహనము, ఆ తర్వాత హనుమంతుడు వాహనం, ఆ తర్వాత ఇది వచ్చేసి చిన్న శేష వాహనం అంటే వాసుకి అన్నమాట, ఆ తర్వాత చంద్రప్రభ వాహనము, ఆ తర్వాత కల్పవృక్ష వాహనం అన్నమాట. సో నాకు ఇవన్నీ మా సిస్టర్ చెప్పింది. సో ఇవంతా షూట్ చేసి మీకు కూడా ఇంక నేను చూపిస్తున్నాను. సో లైట్స్ అయితే కంప్లీట్గా వేసేసారు. అండ్ ఇదైతే బాగుంది. ఇంకొంచెం నేనేమనుకున్నానంటే ఇంకా కొంచెం మంచిగా లైటింగ్స్ కూడా ఉంటే బాగుంది అనిపించింది నాకైతే. బేసిక్గా నేను చాలా ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాను, నాకు అందుకే అంతగా అనిపించలేదు.
సో ఇదే శ్రీవారి పోటు, అంటే శ్రీవారికి నైవేద్యం ఏమైనా చేసినా ఇక్కడ చేస్తారనమాట. సో ఇదంతా అయితే బయట వ్యూ అనమాట. బయట నుంచి మనం వెళ్ళే రూట్ అంతా లైటింగ్స్ పెట్టి అండ్ అంటే ఎగ్జిట్ వే అనమాట ఇది. ఈ లైటింగ్స్ అంట నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ వెళ్ళే వే కూడా అమరావతి రూట్ కదా, ఇట్స్ డెవలపింగ్. హోప్ ఇట్ విల్ బీ డెవలప్ వెరీ నైస్లీ. అండ్ బయట ఏంటంటే కూరగాయలు ఉన్నాయన్నమాట. మార్కెట్లో కన్నా ఇక్కడ ఫ్రెష్గా ఉండడంతో ఇక్కడే తీసుకుంటున్నాము. అండ్ రిటర్న్ వెళ్ళే దారిలో కృష్ణహారతులు కూడా చూసామన్నమాట. అవతారం చూసి దర్చుకోకండి గైస్. మార్నింగ్ నుంచి నేను టెంపుల్స్కి తిరుగుతూనే ఉన్నా కదా, సో అందుకే ఇలా ఉందన్నమాట. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.